హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేనైతే ఈరోజు చింతకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, పచ్చిమిరపకాయలు మేము చాలామంది ఉన్నాం కదా, అందుకని చాలా మిరపకాయలు తీసుకున్నా. పచ్చిమిరపకాయలు, చింతకాయలు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకోవచ్చు, పోపుకు కూడా వేసుకోవచ్చు. నేనైతే పోపుకి వేస్తున్నాను. పోపుకి వేసినా తొందరగానే ఉడుకుతాయి, ఉడకబెట్టినా తొందరగానే ఉడుకుతాయి అన్ని చింతకాయలు అయితే పోపుకి వేస్తున్నాను. కొన్ని నువ్వులు వేపి పెట్టుకున్నాను. నువ్వులు వేస్తే ఇంకా బాగుంటుంది చింతకాయ పచ్చడి టేస్ట్గా. కొన్ని నువ్వులు, చింతకాయలు, పచ్చిమిరపకాయలు, 2-3 వెల్లుల్లి. చూడండి పచ్చడి అయితే ఎంత బాగుందో. అలానే సొరకాయల చింతకాయ దంచేస్తే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ సొరకాయ కూర కూడా చేస్తున్నాను. పక్కన పాలు కూడా వేడి చేస్తున్నాను. మీలో చింతకాయ పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.